వెల్కమ్ బ్యాక్ టు రాయల్ న్యూస్ తెలుగు. మనం ప్రస్తుతానికి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారి మీద బీఆర్ఎస్ వీక్ సంబంధించిన యూత్ అవ్వచ్చు, మెయిన్గా అక్కడ ఉన్న కార్యకర్తలు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా బురద చల్లుతున్నారని కూడా కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది? బిల్లులు రాలేదని మీరు అంటుంటే కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా బిల్లులన్నీ కూడా అమలు చేస్తున్నాము, ఒక్కొక్కటి పని అయితే కూడా జరుగుతుంది. కానీ బీఆర్ఎస్ వీ అవ్వచ్చు, మెయిన్గా బీఆర్ఎస్ టీం అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా కావాలని బురద చల్లుతున్నారు, మా పనులు మమ్మల్ని చేయనిస్తలేదని కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఏం నడుస్తుంది అన్న? నువ్వు అన్న ప్రకారం పనులు అయితే అవుతున్నాయి. ఆ పనులు పైసలు కమిషన్లు మట్టుకే అవుతున్నాయి. ఆ ఒక బిల్లుకి ఎంత పర్సెంటేజ్ ఇస్తే బిల్ వస్తుంది అనేది మాత్రమే సెక్రటరియట్ లో ఒక క్యాబినెట్ లో డిసైడ్ అవుతున్నాయి. అది కూడా వాస్తవమే. ఆయన అన్నట్టు వాస్తవానికి పనులు 100% అవుతున్నాయి, కానీ కాంట్రాక్ట్లకు బిల్లులు అవుతలేవు. పర్సెంటేజ్ల రూపంలో ఇంత పర్సెంటేజ్ ఇంత బిల్ వస్తుంది అనేది అది అవుతున్నాయి. కాంట్రాక్టర్స్ అందరూ రోడ్డు మీదకి ఎందుకు ఎక్కుతారన్నా, ఎందుకు ధర్నా చేస్తారు, ఎందుకు రాస్తారోకలు చేస్తారు? ఈ రోజు ప్రతి మున్సిపల్ శాఖలు కానివ్వండి, మున్సిపల్ ఆఫీసులు కానివ్వండి, జిహెచ్ఎంసీ ఆఫీసులు కానివ్వండి, ఏడ చూసినా ఈ కాంట్రాక్ట్లు ఎందుకు వస్తున్నారన్నా? బిల్లులు వచ్చేది ఉంటే ప్రజలందరూ ఎందుకు తిడుతున్నారన్నా? చెప్పండి. బిల్లులు కాదు కదా, ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని చెప్పి ఎదురు చూస్తారు. ఇప్పుడు జరుగుతున్న ఏవైతే ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఏవైతే జరుగుతున్నారు, మీరు ప్రెస్ క్లబ్ లో కానీ ఇక్కడ మీటింగ్స్ అయితే పడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, ఏంటి అసలు? ఇప్పుడు బేసిక్ గా ఈ రోజు వచ్చిన మీట్ మా బీఆర్ఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు గెలు శ్రీనివాస్ యాదవ్ పిలుపు మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో హెల్ప్ పాలసీ మీద, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ ఉందన్న. ఇక్కడ మేము ఒక్క విద్యార్థి సంఘమే కాదు, అన్ని విద్యార్థి సంఘాలు, పీడిఎస్, ఎస్ఎఫ్ఐ, బీసీ విద్యార్థి సంఘము, వీళ్ళందరూ కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం వేసుకొని దీని మీద చర్చకు మేము అందరం ఇవాళ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఈ పాలసీ ఏంటంటే అన్న, వీళ్ళు ఏమంటున్నారు, ఈ పాలసీ వల్ల ఏంటంటే జస్ట్ పైసలు కుల్లగొట్టడం. ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ స్కామ్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న పాలసీ ఇండియాస్ బిగ్గెస్ట్ స్కామ్. 9,000 ఎకరాలు దగ్గర 10,000 కోట్ల స్కామ్ అన్న ఇప్పుడు అయ్యేది. అందుకే మేము అందరం కలిసి ఆపుతాం కూడా, మరి చెప్తాం, మేము ఆపుతాం కూడా. ఈయన వేసే ప్రతిది ఎట్లుంటది అంటే, ₹1,00,00,000 విలువైన ల్యాండ్ అంట, ఎస్ఆర్ఓ రేట్ 30% కడితే చాలంట. ఎస్ఆర్ఓ రేట్ ఇప్పుడు ₹1,000 ఉందనుకో, ₹1,00,00,000 ఉందనుకో, 30,000 కడితే చాలంటానా. ₹1,00,00,000 ఉన్న వాల్యూ నీకు ఇచ్చేస్తారంట రియల్ ఎస్టేట్ లకి. కానీ అది డెవలప్ అని కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా. డెవలప్మెంట్ చేయొచ్చు అనుకుంటున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని ఫ్యూచర్ సిటీగా మార్చొచ్చు అనుకుంటున్నాం అని కూడా మరి ఆయన మాట్లాడుతున్నారు. ప్రజలకి డబుల్ బెడ్రూమ్లు కట్టు, డెవలప్మెంట్ డబుల్ బెడ్రూమ్లు కట్టు, మేము కట్టిన డబుల్ బెడ్రూమ్ నువ్వు అని చెప్పుకొని, మేము కట్టిన రిపేర్ కట్లు నువ్వు చేసుకొని డెవలప్మెంట్ ఎట్లయితుంది? అది ఇండస్ట్రియల్ ఏరియాలో నీకు అంత అంటే ఇప్పుడు వచ్చే పెట్టుబడిదారులను బయటికి పంపించి ఇప్పుడున్న ఇండస్ట్రియల్ ఏరియా నువ్వు ప్రజలకి ఇవ్వు. రియల్టర్స్కి ఎవరు ఇవ్వమన్నారు? నీకు ఇవ్వడం అమ్ముకోమన్నాడు. అమ్ముకునే రైట్ ఎవరిచ్చిర్రు? ఎవరు జాగిరు? ఎవరిని అంటున్నావు? ఎవరి జాగిలోకి వచ్చి నువ్వెవరిని అంటున్నావు? ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఈయన కాదా తుపాకీ పట్టుకొని బయలుదేరింది? ఈయన కాదా? ఎవడొచ్చిండు? కొట్లాడింది మేము, విద్యార్థులు మేము కొట్లాడితే ఆయన తెలంగాణ వద్దని చెప్పి తుపాకీ పట్టుకొని పోయిన విజువల్స్ ఇంకా మీకుంటే చూసుకోండి. ప్రజల కోసం చేసేది ఉంటే చెయ్యి, అంతేగాని ఈ ల్యాండ్ స్కాములు ఇవి బంద్ చేయి. రేవంత్ రెడ్డి బంద్ చేయరు. ఇప్పుడు చూస్తుంటే మెయిన్ గా యూత్ అందరూ కూడా ఇప్పుడు ఏవైతే మన గవర్నమెంట్ స్కూల్స్ లో బిల్లులు అవ్వచ్చు, మెయిన్ గా ఫీజు అవ్వచ్చు, ఇంకా ఫుడ్ విషయమ్స్ అవ్వచ్చు, అసలు ఏంటి అసలు ఏమైతున్నాయన్నా విద్యార్థి విభాగంగా నేను చెప్తున్నా, ఏమైతున్నాయి? రీసెంట్ గా ఓయూ స్టూడెంట్స్ అందరు కలిసి అర్ధరాత్రి 10 o'clock ధర్నా చేశారు ఏడా గేట్ దగ్గర. పురుగుల అన్నమే ఇది, రైస్ లా పురుగులు కాదు, పురుగుల అన్నమే మొత్తం. ఆడ కూర్చొని ధర్నా చేశారు. శ్రీ చైతన్య నారాయణలో ఆ ఉమెన్స్ కమిషన్ గారు, మీరు తిరుగుతున్నారు కదా అమ్మ తల్లి, ఆడ కాదు పోవాల్సింది, నువ్వు శ్రీ చైతన్య నారాయణకు కెమెరా పట్టుకొని పోదాంపా. నేను వారంలో నా ఇన్స్టాగ్రామ్ లో అయితే కొన్ని 100 మెసేజ్, ఇన్స్టాగ్రామ్ లో పిల్లల దగ్గరికి వెళ్ళి ఏడని కొట్లాడాలి, ఎన్నని కొట్లాడాలా? సిగ్గుందా అని అడుగుతా నేను. నారాయణ శ్రీ చైతన్య సిగ్గుందారా భయ్ మీకు? నాకు అర్థం కాదు. ఎంతమంది చంపుతారా నాయన? లోపల అయ్యేది మీరు చచ్చేది, ఈ అమ్మ బయట కూడా రానియారు. అది వాళ్ళు అన్నం తింటారా, ఫీ తింటారా అని అమ్మ. నాకైతే నాకు బీపీ సిర్రులు ఇస్తుంది వాళ్ళ మీద. ఎంతమంది విద్యార్థులన్నా, స్టూడెంట్స్, పిల్లలు, అమ్మాయిలు ఎంత ఇబ్బంది పడుతుంది తెలుసా? బాత్రూమ్ లో డోర్లు ఉండవంట. ఎందుకు పెట్టుకున్నారు ఆయన కాలేజ్ లో? మీరు అమ్మ మా దగ్గర పాడైతే వచ్చారు. వీళ్ళకి ఎట్లా తిట్టాలో ఏం చేయాలో అర్థం కాదు. నేను చెప్తున్నా, తల్లిదండ్రులు కూడా కాలేజ్ చేసేటప్పుడు చూసేయండి అమ్మా, నారాయణ చైతన్య బోర్డు చూసుకొని ఇవ్వకండి మీరు. కానీ ఫస్ట్ ర్యాంక్స్ వస్తాయని ఒకటి రెండు బంద్ చేయరు. ఇవి బంద్ చేసి మీకు దగ్గర ఉన్న కాలేజ్ లో మీ కూతురు గాని కొడుకు గాని ఎక్కడ పోతుండో వాని క్వాలిటీ ఆఫ్ స్టడీ ఏంది అది చూడండి. ఆడ తీసుకుని రెసిడెన్షియల్ క్యాంపస్ వేస్తారో వాడు ఏమవుతుందో మాకు తెలుసు. వాళ్ళు పేరెంట్స్కి చెప్పుకోలేక మాకు ఎంతమంది చెప్తున్నా, మేము ఎన్ని కోట్లాడినా ఎన్ని చేసినా నాకు తెలుసు. అసలు దానంత అభిమానం ఉండదు.
ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు గురుకుల పాఠశాలలో కూడా అమ్మాయి చచ్చిపోయింది. ఆ? అక్కడ సరుకులు గ్రాసరీస్ ఎత్తుకోపోతారు అండి. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గారు గ్రాసరీస్ ఎత్తుకోతారు. ఒక అమ్మాయి 6:30కి మార్నింగ్ 6:30కి డాడీ మంచిగా ఉన్నా అని కాల్ చేసిన అమ్మాయి 7:30 కూరేసుకొని చచ్చిపోయింది. దీని ఇన్వెస్టిగేషన్ లేదు. ఆ అమ్మాయి కనీసం షిఫ్ట్ చేయనీకి అంబులెన్స్ లేదు, ట్రాక్టర్లు తీసుకువేరు. అంత దారుణం మా గవర్నమెంట్. మేము విద్యార్థులు అనుకుంటే నేను మళ్ళీ చెప్తున్నా చూడు, ఈ గవర్నమెంట్ ఎట్లా దించాలో మాకు తెలుసు, మేము చేసి చూపెడతాం. అరే ప్రతి దగ్గర తినుడేనా? ఒక్కడికి భయం లేదు. ఇక్కడ చూడు కరప్షన్ స్టార్ట్ అయింది. మళ్ళా ఏ డిపార్ట్మెంట్ చూడు కరప్షన్ స్టార్ట్ అయింది. ఏది చేయి పైసలు లేని పనులు అయితే లేవు. ఎట్లా చేద్దాం అనుకుంటారు నాకు అర్థమైతలేదు. నేను ఇప్పుడు మరి మీ యూత్ అందరికి కూడా అన్న మెయిన్ గా విద్యార్థులందరికి కూడా చాలా బిల్లులు తీసుకొస్తున్నాము. ఇప్పుడు ఏవైతే ఇప్పుడు అవన్నీ కూడా అమలు చేస్తున్నాం అన్నట్లు కూడా చెక్స్ కూడా రిలీజ్ చేస్తున్నాం అని కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అన్న వీళ్ళు బిల్లులు అన్న స్కాలర్షిప్లు రాలే అన్న. స్కాలర్షిప్లు రాకపోతే స్టూడెంట్ మెసేజ్ పెట్టుడు కాదు, స్టూడెంట్స్ ప్రిన్సిపల్స్ యాజమాన్యం మాకు మెసేజ్లు పెట్టాయి కదా. మేము కదా కొన్ని లక్షల మంది విద్యార్థులు ప్రతి స్టేట్ కలెక్టర్ ముట్టడి చేస్తే కదా నా ఇల్లు 1200 కోట్లు ఇచ్చేది 600 కోట్లు ఇచ్చి ఆపిరు. మేము రోడ్ ఎక్కితే 600 కోట్లు ఇచ్చినావు రేవంత్ రెడ్డి నువ్వు. మేము కొట్లాడితే ఇచ్చినావు. ఇంకొక 600 కోట్లు ఏడిపోయినాయి. ఎప్పుడు ఇస్తాను? దీపావళి అయిపోయి, దసరా అయిపోయి, సంక్రాంతి కూడా వస్తుంది. నువ్వు ఎప్పుడు ఇచ్చినావు? మళ్ళీ ఇప్పుడు అందరూ రెడీ ఉన్నారు. ప్రతిసారి మేము గొడవ పెట్టడం మేమనంటే బీఆర్ఎస్ బుడత ఏం బుడతలు వెళ్తున్నాం అన్న. ఇప్పుడు ఆ కాలేజీలో ముసుకపోతాయి, స్టడీస్ అయిపోతాయి పిల్లలు. అవి పోనీ స్టూడెంట్స్ ఇచ్చిపెట్టు, ప్రిన్సిపల్స్ చైర్మన్స్ వచ్చారు మా దగ్గరికి. అన్నా మీరే కొట్లాడుతున్నా, మీరు అసలు మేము తప్పు చేస్తామన్నా, మీకు మేము సపోర్ట్ చేస్తాం, మీరు రండి, మీరు కొట్లాడినట్టే కదా. మేము కొట్లాడింది ఆ రోజు భారీ వర్షం ఉండే, తుఫాన్ ఉండే, మీరు చూసుకోవచ్చు. మొన్న రీసెంట్ గా మేము చేసినప్పుడు తుఫాన్ ఉండే అన్న. 100 మంది 1000 మందితో కలెక్టరేట్ ముట్టడి చేసినాం. హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడి 1000 మందితో తక్కువ చేయలే. అది చేసినాకనే కదా నువ్వు చేసింది. మసప్ ట్యాంక్ దగ్గర మేము హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ దగ్గర కదా మేము అందరము ఆడ రోడ్ మొత్తం బంద్ చేసి కూర్చుంటే కదా నువ్వు 600 కోట్లు ఇచ్చింది. ప్రతిసారి మేము ఏలైతే యూపడం 10 సార్లు దొంగ అని తిడితే ఒక్కసారి అయితే పర్లేదు. మా పార్టీ కోసం మేము 10 సార్లు కాదు 1000 సార్లైనా ధర్నాల కోసం, ఎన్ని సార్లైనా జైలుకోనికి రెడీ ఉన్నాం. ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో, ఎన్ని అరెస్టులు చేస్తావో చేసుకో. ప్రతిసారి అరెస్ట్, ప్రతిసారి రెడీ అవ్వ. బయటికి ప్రోగ్రామ్ వెళ్తున్నామంటే అరెస్ట్. ఎవరు భయపడిపిస్తారు? భయపడే అసలు మా విద్యార్థి విభాగం బీఆర్ఎస్ విద్యార్థి విభాగమే కాదు. మళ్ళీ చెప్తున్నాం, దేనికైనా సరే మేము రెడీ ఉంటాం.